ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, పాత నిబంధనలో ఎక్కడా లేనటువంటి కనబడినటువంటి పరిసయ్యులు కొత్త నిబంధనలో ఎలా వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు అని మనము ఎప్పుడు ఆలోచన చేయం. పరిసయ్యులంటే ఎవరు, వారు ఏం చేసేవారు, వారు యేసుక్రీస్తుని ఎలాగా ప్రశ్నించారని చెప్పి మనము నేర్చుకుంటూ చదువుతూ దాని గురించి తెలుసుకుంటూ ఉంటాం. కానీ వారు ఎలా వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారని మనము పాత నిబంధన చరిత్ర నుండే మనము తెలుసుకోగలుగుతాం. కానీ పాత నిబంధనలో వారి యొక్క పేరు ఎక్కడ కూడా మనకు కనబడదు. దీనిని మనము తెలుసుకోవాలంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనము అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు సొలొమోను యొక్క పరిపాలనకు తరువాత రెండుగా విడగొట్టబడి 10 గోత్రములు ఇశ్రాయేలుగాను 2 గోత్రములు యూదా రాజ్యముగా విభజించబడింది. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో 597 నుండి 586 మధ్యలో బబులోను వారు యూదా రాజ్యమును చెరబట్టి బబులోను సామ్రాజ్యంలో చేర్చుకున్నారు. పలుమార్లు చెరపట్టుకొని కొంతమందిని తీసుకొని వెళ్ళినప్పటికీ క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో యెరూషలేమును వారు పూర్తిగా నాశనము చేసి ఆ యూదా దేశమును వారు చెరపట్టారు. ఆ సమయంలో దేవాలయమును, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రములను సమస్తమును కూడా వారు కాల్చివేయటం జరిగింది. కానీ వీరు బబులోను యొక్క చెరలో ఉన్నారు. వీరు దేవుణ్ణి ఆరాధన చేయలేదు. ఎందుకంటే దేవాలయము దగ్గరికి వెళ్ళి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించేవారు, బలులు అర్పించేవారు, అలాంటి అలవాటు కలిగిన వారు కనుక దేవాలయం ఇప్పుడు లేదు. కాబట్టి వీరు దేవుణ్ణి ఆరాధించడం కూడా విడిచిపెట్టేశారు. అంత మాత్రమే కాదు, వీరి చేతుల్లో ఎవరి దగ్గర కూడా ధర్మశాస్త్రము లేదు కాబట్టి దానిని ధ్యానము చేయటం కూడా విడిచిపెట్టేశారు. ఇలాంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది లేచి వీరేమనుకున్నారంటే, మనము ధర్మశాస్త్రమును మర్చిపోతూ ఉన్నాం, విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల రానున్న తరానికి కూడా అవగాహన ఉండాలి, వారు కూడా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితో యూదా ప్రజలందరూ కూడా గుమికూడి ఒక తీర్మానానికి వచ్చారు. ఆ కాలంలో ఈ యొక్క ధర్మశాస్త్రమును కంఠస్థము చేసిన వారు అనేక మంది ఉంటారు. వారు లేవీలుగా ఉండొచ్చు, లేకపోతే లేవీలు కాని వారు కూడా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా కంఠస్థం చేసుకుంటారు. ఈ యొక్క యూదా జనాంగములో ఎవరైతే ధర్మశాస్త్రంను కంఠస్థం చేసుకున్నారో వారిని వెదకి వారిని వేరు చేశారు. ఇలా వేరుపరిచినటువంటి వారికి 2 పనులను వారు అప్పగించారు. అది మొదటిదేమనగా, వారు కంఠస్థం చేసుకున్నటువంటి ధర్మశాస్త్రమును ఇతరులకు బోధించి వారిని కూడా కంఠస్థం చేయించి శిష్యులను ఏర్పరిచారు. రెండవది, ఈ కంఠస్థం చేసుకున్నటువంటి ధర్మశాస్త్రమును రాయమని కొంతమందిని ఏర్పరిచారు. ఇలా ఉన్నటువంటి రోజుల్లో కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క బబులోను సామ్రాజ్యమును పారసిక సామ్రాజ్యము జయించి మొత్తము పారసిక సామ్రాజ్యాన్ని వారు నిర్మించారు. అలా ఉన్నటువంటి సందర్భంలోనే మనము అక్కడ పారసిక సామ్రాజ్యంలో ఎస్తెరును, మొర్దెగాయును మనము చూస్తూ ఉంటాం. ఎజ్రా, నెహెమ్యాను కూడా మనము చూస్తూ ఉంటాం. వీరి వలన అక్కడ మరలా ఈ యొక్క యూదా ప్రజలు యెరూషలేమునకు తిరిగి వెళుతూ ఉన్నారు. ఇలా యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రజలలో ఈ యొక్క వేరుపరచబడిన వారు కూడా వెళుతూ ఉన్నారు. కొంతకాలము తర్వాత ఈ పారసిక సామ్రాజ్యంను కూడా అలెగ్జాండర్ జయించి ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా గ్రీసు సామ్రాజ్యం అంతా గ్రీకు భాషనే మాట్లాడాలని చెప్పి ఒక ఆజ్ఞను కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. అలా వచ్చినప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం నేర్పిస్తున్నటువంటి వేరుపరచబడినటువంటి వారెవరు కూడా ఇక్కడ యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం తర్వాత వారు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఏమి కూడా చేయలేరు, బోధించలేరు. ఎందుకంటే అక్కడ లేవీయులు బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిసయ్యులు మందిరంలో వీరు ధర్మశాస్త్రం బోధించలేరు కాబట్టి వీరేం చేశారంటే, వీరు బయటికి వెళ్ళి వీరే సమాజ మందిరములను నిర్మించారు. అలా పలు చోట్లలో సమాజ మందిరములను నిర్మించి అక్కడ వీరు ధర్మశాస్త్రమును బోధిస్తూ
అక్కడ అనేక మందికి నేర్పిస్తూ వారికి శిష్యులుగా అనేక మందిని తయారు చేస్తూ ఉన్నారు. వీరు లేవీయులు కారు. మరి వీరికి ఏం పేరు అన్నప్పుడు ఈ యొక్క వేరుపరచబడినటువంటి వారికి గ్రీకు భాషలో ఫారిసియో అంటారు. కాబట్టి వీళ్ళను ఫారిసియో అని పిలిచారు. అలాగనే ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఫారసీ, తెలుగులోకి వచ్చినప్పుడు పరిసయ్యులు అని అన్నాం. అయితే ఈ పరిసయ్యులు ఎవరు? వారు వేరుపరచబడినటువంటి వారు, ధర్మశాస్త్రంను బోధించడానికి ఎన్నుకోబడినటువంటి వారని మనం అర్థం చేసుకుందాం. అయితే సద్దుకేయులు అనేవారు ఎక్కడి నుండి వచ్చారు, వారి యొక్క పరిస్థితి ఏంటని నెక్స్ట్ వీడియోలో నేను మీతో పంచుకుంటాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.